నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తను సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే, తను చేసిన వ్యాఖ్యలు ఈసారి అయితే పోలింగ్ శాతం ఏపీలో అయితే 2.07% అయితే పెరిగిందని, దీనివల్ల వైసీపీ ప్రభుత్వంలో వణుకు వచ్చింది అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటే ఏమైంది, అసలు ఏపీలో ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆరా మస్తాన్ ప్రముఖ సెఫాలజిస్ట్ తను ఒక టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి ఏపీలో పోలింగ్ శాతం మాత్రం పెరిగింది, ఖచ్చితంగా 2.07% అయితే పెరిగిందని చెప్పేసి తను చెప్పడం జరిగింది. దీనివల్ల ఏదైతే మా ఆరా మస్తాన్ గారు చెప్పారో పోలింగ్ శాతం పెరిగిందని, దానివల్ల వైసీపీ నేతలలో భయం స్టార్ట్ అయిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటే నిజంగా వాళ్ళు భయపడుతున్నారు అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా మనకు వాళ్ళు అంటే ఎవరెవరైతే ఓడిపోతారు అనుకున్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా బయటపడిపోయి బహిరంగంగా చెప్పటం మనం విన్నాం. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్, రోజా, అంబటి రాంబాబు, ఇంక ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అదే చెప్పుకుంటున్నారు కదా. సో కొంతమంది కొన్ని చోట్ల అయితే పోలీసులు సహకరించలేదని చెప్పటమే కానీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ అక్కడే బయటపడిపోయి నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇది పులివర్తి నాని గారిని అంటే మనిషిని చంపేసైనా మళ్ళా ఎలక్షన్కి వెళ్దాం అనే రేంజ్లో ఉన్నారు అని అంటే ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నారు. ఇంకా కౌంటింగ్ అవ్వలేదు, ఇంకా టైం పడుతుంది. సో పోలింగ్ అయింది నిన్ననే అన్న ఆలోచన కూడా లేకుండా మనుషుల్ని అప్పుడే చంపటానికైనా ప్రయత్నిస్తున్నారు. పులివర్తి నాని గారి మీద చేసిన దాడే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళకి పక్కగా తెలిసిపోయింది ఓడిపోతున్నామని. ఇప్పుడు ఆరా మస్తాన్ గారు ఇట్లాంటి వాళ్ళు ఇచ్చే సర్వేలు కూడా తెలుస్తున్నాయి. అంటే ఒక అవగాహన అంటూ వచ్చేసింది, క్లియర్ కట్గా గెలుస్తున్నాం అనేది ఒక అవగాహన. టీడీపీ అయ్యింది, గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అనేది అయితే ఖచ్చితంగా ఒక అవగాహన అంటూ ఏపీ ప్రజలకే కానివ్వండి మొత్తం టోటల్ ఇండియా వైజ్ కూడా ఇది వచ్చేసింది. కానీ దీనిలో ఎవరు పార్ట్ ఉంది అంటే, ఇప్పుడు ఓట్ పోల్ అయిన శాతం కూడా పెరిగింది అంటే ఒక కసి మీద ఉన్నారు ప్రజలు. సో ఇది వరకు సర్లే ఎవరైనా గెలవనీలే అన్నట్టు కానివ్వండి, ఎవరు గెలిచినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే కానివ్వండి, ఇలాంటివన్నీ ఆలోచించారు. కానీ ఈ గత 5 ఏళ్ళు మనం చూస్తే ఎక్కడా అభివృద్ధి లేదు. ఎక్కడికక్కడికి అప్పులు చేయటం, వాళ్ళ ఖజానాలు నింపుకోవటం, దుర్మార్గం, ఎదిరిస్తే అడిగితే చంపేయటం, మాస్కులు అడిగిన పుణ్యానికి చంపేసింది కూడా చూసాం మనం. ఈ కరోనాలో పడ్డ ఇబ్బందులే కానివ్వండి, ఇవన్నీ ఏదైనా చేసుకోవాలి. ఒక ఉద్యోగానికంటే పొరుగు రాష్ట్రం వెళ్ళాలి, ఒక మెడికల్ కంటే పొరుగు రాష్ట్రం వెళ్ళాలి, ఒక దేనికైనా కూడా ఒక అభివృద్ధి అనేది లేకుండా ఉంటే దేనికైనా పక్క రాష్ట్రాల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేసారు. సో ఇవన్నీ కూడా యువతలో కూడా ఆలోచించే అవకాశం ఈ టైంలో దొరికింది వాళ్ళకి. ఇలా ఉంటే మనకు ఒక క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రం అయింది. సో మనం ఎక్కడికైనా బయట వెళితే కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మనకు రాష్ట్రం ఏదనంటే కూడా ఇవన్నీ కూడా ఈ సంవత్సరం యువతకి 10 లక్షల ఓట్స్ ఉన్నాయన్నమాట. యువత కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు. సో వీళ్ళకందరికీ కూడా అనిపించింది కదా, సో మనకు ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి ఉంటే మనం ఎందుకు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగమే కానివ్వండి, రేపు ఫ్యూచర్లో ఇక్కడ డెవలప్ అవ్వటానికి చూసుకుంటే మన రాష్ట్రంలో మనం ఉద్యోగం చేసుకోవచ్చు అనే కానివ్వండి, ఇవన్నీ కూడా యువత ఆలోచించింది. సో ఇప్పుడిప్పుడే చదువులు అయిపోతుంది వాళ్ళే కానివ్వండి, వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవచ్చు, ఇక్కడే రాష్ట్రం డెవలప్ అయితే, ఇవన్నీ ఆలోచించడం వాళ్ళలో 80% వరకు కూడా టీడీపీకి మద్దతు పలకటానికి. ఎందుకంటే వాళ్ళకంతా జాబ్స్ అవకాశాలు కావాలనే దానికోసమే వాళ్ళందరూ మద్దతు తెలపటమే. ఇంకా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే కానివ్వండి, వాళ్ళు ఖచ్చితంగా ఇది వరకు కన్నా కూడా ఈసారి ఈ దఫా ఎన్నికల్లో చూస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ మద్దతు తెలిపింది టీడీపీకి అని కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా కూడా చెప్పటం జరిగింది. వాళ్ళు మీడియా అడిగినా కూడా ఆన్సర్స్ చెప్పేస్తున్నారు, మేము ఈ పార్టీకే వేస్తున్నాం, మేము దీనికే వేస్తున్నాం అంటే. ఓట్ అనేది ఒక సీక్రెట్ ఇది అని అంటారు, కానీ దాన్ని కూడా దాటి వచ్చి చెప్తున్నారు అని అంటే అర్థం ఏంటి? సో వాళ్ళు ఎంత మన రాష్ట్రం పాడైపోయింది, దీన్ని ఎలా మనం పక్క రాష్ట్రంలో ఉన్నా కూడా మనం దీన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఒక అభిమానంతోనే వచ్చి వాళ్ళందరూ కూడా వచ్చి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసుకోవటానికి అవకాశం కలిగింది. అలాగే వెళ్ళి వేశారు కూడా. తర్వాత విదేశాల్లో ఉన్నాళ్ళు, సో ఎక్స్పెషలీ వాళ్ళు వచ్చేసి ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో అప్పటి నుంచి వచ్చి, సో అమెరికా నుంచే కానీ ఆస్ట్రేలియా కానీ ఏ దేశమైనా సరే, సో అందరూ వచ్చి కూడా ఇక్కడ పనిచేయటం, వచ్చి పనిచేసి మళ్ళీ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవటం.
సో ఎప్పుడూ కూడా ఇలాంటి ఎలక్షన్ ఎక్కడ జరగల ఇన్ని సంవత్సరాల్లో కూడా. ఎందుకంటే ప్రజల్లో ఇబ్బందులు కష్టాలే ఇక్కడ మనకి ఎక్స్పెషల్లీ అవే కనపడుతున్నాయి. అందుకోసం ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అనేది అన్ని సర్వేలు కూడా చెప్పడం జరుగుతాం. అంటే ఈసారి చూస్తున్నట్టయితే 15 లక్షల ఓట్లు కూడా నమోదు, అంటే లాస్ట్ టైం కన్నా ఈసారి పడ్డాయని చెప్పేసి కొత్త ఓటు, అంటే యువతకి 18 years వచ్చిన వాళ్ళకి కూడా ఓటు రావడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసమే కావచ్చు, ఏదైనా కూడా ఈసారి ఖచ్చితంగా మార్పు రావాలని చెప్పేసి వాళ్ళు వేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ, గుంటూరు, కాకినాడ లాంటి ప్రాంతాలలో కూడా మంచి పోలింగ్ జరిగిందన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈసారి మరి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అసలు ఆంధ్రాలో? ఎందుకంటే 81% అనేది ఇండియాలోని ఇప్పటి వరకు పోల్ అవ్వలేదు, ఎక్కడ ఓట్ పోల్ అవ్వలేదు. సో ఇప్పటి వరకు కూడా ఆ ఏపీలో కూడా ఇంట్లాగా ఓట్ పోల్ అయిన టైం కూడా మనం ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు యువత గట్టిగా ఆలోచించడం, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే రాష్ట్రం డెవలప్ అవ్వాలి, సో ఉద్యోగ అవకాశాలు రావాలి. ఈ టర్మ్లో అంటే 18 నుంచి 24 ఆ ఏజ్ ఉన్న వాళ్ళు, 23 ఈ ఏజ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 23 వరకు ఉండొచ్చు మేబీ. ఆ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓటు హక్కును వినియోగించుకోవటం జరిగింది. అంటే వాళ్ళకి ఫస్ట్ టైం ఓటు రావటం అనమాట 22, 23 వరకు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే ఉద్యోగానికి చదువులు అయిపోయి, ఇంజనీరింగ్ అయిపోయి కానివ్వండి, కొత్తగా ఓటు వచ్చినా కూడా ఇంజనీరింగ్ లాస్ట్లో ఉండటమో అయిపోవటమో ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు వాళ్ళ భవిష్యత్తు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా. సో మనం నెక్స్ట్ ఇంకా మనం బయట రాష్ట్రం వెళ్ళాలా, బయట దేశం వెళ్ళాలా, సో ఇవన్నీ ఆలోచించుకుంటారు. మన రాష్ట్రంలో మనకంటూ ఉద్యోగాలు అంటూ ఉంటే ఇప్పుడు ఈవేళ రేపు సాఫ్ట్వేర్ ఊర్లలో కూర్చొని పని చేసుకుంటున్నారు. సో అదే మన ఏపీలో అట్లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే అదే ఊర్లో కూర్చొని పని చేసుకుంటారు కదా. సో వాళ్ళకి ఇవన్నీ కూడా ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, వస్తుంది కూడా. ఎందుకంటే ఇక్కడ జాబ్స్ అనేది వస్తే ఆ రాష్ట్రంలో ఉండే వాళ్ళ నిరుద్యోగ యువతకు అంతా ఫిల్ఫిల్ అవుతుంది కదా. సో అది వచ్చి యువత వచ్చి మెయిన్గా వాళ్ళు ఈ స్కీములు వాళ్ళు అది ఇది పంచిపెట్టేది కాదు. భవిష్యత్ అనేది అభివృద్ధిలోనే ఉంటుంది అనేది ఒకటైతే ఆలోచించారు. దీనికైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనని వాడుకోవాలనేది. అండ్ ఎందుకంటే ఇప్పుడు అలాంటి లీడర్ అరుదుగా ఉంటారు. సో అలాంటి ఆయన్ని నమ్ముకొని ఆయనకు ఓటేస్తే ఆయన మూలాన మనకు కంపెనీలు రావటమే కానివ్వండి, ఆయన మీద భరోసాతో వచ్చే కంపెనీలే కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఈ టర్మ్లో మనకు ఈ టర్మ్ మిస్ చేసుకుంటే మళ్ళా కష్టం ఏపీ పరిస్థితి. సో ఈ టర్మ్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలనుకున్నారు. ఖచ్చితంగా ఈ టర్మ్ని వాళ్ళందరూ సద్వినియోగం చేసుకున్నట్టే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఇంకా ఏపీలో చాలా అల్లర్లు, ఉధృత పరిస్థితిని మనం చూస్తున్నాం. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి నెలకొంది అసలు ఏపీలో ఓడిపోతున్నాం అనేది వైసీపీకి సంకేతాలు వెళ్ళిపోయాయి. సో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదన్నట్టు ఇప్పటికైనా, అంటే మనం ఎగ్జాంపుల్ మొన్న జరిగిన ఇన్సిడెంటే కానివ్వండి, ఇది పులివర్తి నాని గారి మీద జరిగింది. అంటే మేము ఏమైనా చేసి ఆ వ్యక్తిని అడ్డు తొలగించుకొని మళ్ళీ పోలింగ్కి వెళ్తాం, సో మళ్ళీ మేము ఎలక్షన్కి వెళ్ళాలి, సో మేము గెలవాలి అనే ఒక, అంటే ఇంకా కౌంటింగ్ అవ్వలేదు, సో రిజల్ట్స్ బయట రాలేదు, అప్పుడే దాడులు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, ఇంకా వాళ్ళకి ఓటేయడానికి వెళ్ళిన చోట కూడా వాళ్ళని తిరగబడుతున్నారు, ఓటర్స్ తిరగబడుతున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి పక్కగా అర్థమైపోయింది. సో ఓడిపోతున్నామని, ఆ ఓడిపోతున్నాం అనే దానికోసం ఏం చేస్తున్నామో, ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎవరిని చంపాలని ప్లాన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా బయట వస్తున్నాయి ఇప్పుడు. సో ఖచ్చితంగా వీటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలనేది అయితే ప్రజలందరికీ కూడా ఉంది. ఎందుకంటే ఓటును వాళ్ళు వినియోగించుకున్న దానికి సద్వినియోగం చేసుకున్నారు. ఆ చేసుకున్నది రిజల్ట్స్ వచ్చే వరకు కూడా వీళ్ళు ఎందుకు ప్రాణాలని కూడా, ఎమ్మెల్యే కంటే తెలుగుదేశం క్యాండిడేట్లకి ప్రాణాలకు భద్రత లేకుండా పోతుంది కదా. సో వీటి మీద కూడా యాక్షన్ తీసుకోవటం మంచిదిగా అనిపిస్తుంది. ఈసీ ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది.